ఫీల్స్ చౌదరి. ఈరోజు గోల్కొండలో బోనాలు అయిన తర్వాత భోజనాలు. అసలు బోనాలు అంటేనే భోజనాలు. బోనాలు ఫుల్ భోజనాలు అంటే మామూలు పప్పు, సాంబార్, గోంగూర పచ్చడి, ముద్దపప్పు అండ్ వంకాయ, గుత్తి వంకాయ అండ్ బెండకాయ వేపుడు, మజ్జిగ చారు, మజ్జిగ పులుసు, వడియాలు, అప్పడాలు కాదు, మేకని కోసి మంచి హైట్ వెయిట్ ఉన్న మేకని కోసి అమ్మవారికి రక్తం చూపించాలి. అమ్మవారికి వీలైతే శక్తి ఉంటే ఎర్ర చీర పెట్టాలి. ఎర్ర చీర, ఎర్ర గాజులు, ఎర్ర జాకెట్, ఎర్ర అంట రెడ్ కలర్. ఆ తర్వాత అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఆమెకి సమర్పించి బలి ఇచ్చిన మేక కానీ, గొర్రె కానీ, పొట్టేలు కానీ, కోడి కానీ, నాటుకోడి, మంచి నాటుకోడి, అది మనం వండుకోవాలి. బిర్యానీ వండుకొని చక్కగా అందులో మసాలా బాగా వేసి ఉప్పు, కారం, కొంచెం ముక్కలు అంటే రియల్ ఎస్టేట్లో 1% కమిషన్ వచ్చిన అమౌంట్లో 1% కమిషన్ ఉంటుంది చూడు. ఆ 1% కమిషన్లో మాంసము మొత్తము మీద 1% పక్కకు తీసి ఆ 1% మాంసంతో సూప్ కాయాలి. మనము బలి ఇచ్చిన మాంసం ఉంటుంది, మేక మాంసం ఆర్ కోడి మాంసంలో 1%. ఎన్ని కేజీలు ఉంటే అన్ని కేజీల్లో 1% పక్కకు తీసి సూప్, చారు పెట్టాలి. ఆ సూపు మంచిగా చక్కగా అల్లము, ఎల్లుల్లిపాయ అన్నీ వేసి చేసుకోవాలి. చాలా బాగుంటుంది. గోల్కొండ బోనాలు లారీల్లో సామాన్ దిగుతుంది. గ్యాస్ స్టవ్లు, గిన్నెలు, బోవెన్లు, ప్లేట్లు, బిర్యానీ గిన్నెలు, ఫ్యామిలీ అంతా ఒక మేకను కోసుకొని బియ్యం ఒక 10 కేజీలు ఉండి దానికి తగ్గ మసాలాలన్నీ ఏర్పాటు చేసుకుంటాం. ఇంట్లో నేను ఊరుకొని అక్కడికి తెచ్చి మనం హ్యాపీగా వండుకొని ఫ్రెండ్స్తో, చుట్టాలతో, బంధువులతో, అక్క చెల్లెలతో, అన్నదమ్ములతో, ఆడబడుచుల్ని కేకేస్తారు. వాళ్ళకు కూడా చీర పెడతారు. కొన్ని బంధాలు విడిపోవు. ఎయిర్టెల్ అలా ఈ బోనాలు, ఇక డ్యాన్సులు, ఇట్లా డ్యాన్సులు చేస్తారు. ఇట్లా డ్యాన్సులు చేస్తారు. అలాయి బలాయి అంటే చుట్టాలందరూ కలుస్తాం కదా, చాలా రోజుల తర్వాత చుట్టాలు కలుస్తాం కదా, వాళ్ళతో అలాయి బలాయి. మన క్లోజ్ ఫ్రెండ్స్ని చాలా రోజుల తర్వాత కలిసినందుకు నా హృదయంలోని ప్రేమ, నీ హృదయంలోని ప్రేమ ఒకరికొకరు నమస్తే నమస్తే, హాయ్, హలో అనుకుంటాయి. అలాయ్ బలాయ్ అంటే ఇట్లా అలాయ్ బలాయ్ అన్నప్పుడు మన హృదయంలోని ఆత్మ, మన సోల్ వాళ్ళ సోల్కి రెస్పెక్ట్ ఇస్తుంది. వాళ్ళ సోల్ కూడా మన సోల్కి రెస్పెక్ట్ ఇస్తుంది. ఆత్మీయులు అంటే అదే. ఆత్మీయులు అని ఎవరినంటారు? ఆత్మీయులు అంటే అది మన సోల్లోని ఆత్మ, మనలోని ఆత్మ వాళ్ళలోని ఆత్మని పలకరిస్తుంది. బాగున్నారు. అన్టోల్డ్ ఎగనీస్ ఒక హిస్టారికల్ ప్లేస్, చారిత్రాత్మక
స్థలములో బోనాల పండుగ ఎన్నో మెమరీస్ని, ఏ మబ్బు కురిసినదు, ఏ వాన తడిపినదు, అంతలా మారినది మనసంతా మారిపోతుంది. ఒకలాంటి ప్రశాంతత ఆ సౌండ్స్లో, ఆ రద్దీలో, క్రౌడ్లో. మన హైదరాబాద్లో జరిగే గోల్కొండ జాతర బోనాలు ఆషాఢ మాసంలో మిస్ అవ్వకుండా 4-5 ఆదివారాలు చేస్తారు. సండేస్, ఒక్క సండే మనం అక్కడ ఉన్నాం, అంత బాగుంది. కులీ కుతుబ్ షా ఒక వేవ్స్ని సైంటిఫిక్గా ప్రజెంట్ చేశాడు. అది కట్టేటప్పుడు గోల్కొండ ఫోర్ట్ కింద నుంచి చప్పట్లు కొడితే ఆ టెర్బో వేవ్స్లో పైన కోట మీద ఎన్నో వందల వేల ఎత్తుపైన ఉన్న కోట, అక్కడ ఉన్నటువంటి రాజుకి, అతని ప్రజలకి, అతని కుటుంబానికి ఆ సౌండ్ వినిపిస్తుంది. కింద గోల్కొండ ఫోర్ట్ మెయిన్ గేట్ దగ్గర క్యానన్ ఉంటుంది. అది బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఉంది. ఐ థింక్ నాట్ బ్రిటిష్, ఇంకా బిఫోర్ బ్రిటిష్. మ్యానుఫ్యాక్చరింగ్ అంతా పార్ట్స్ అన్నీ బ్రిటిష్వే. సో నవ్ యూ అండర్స్టూడ్. మ్యానుఫ్యాక్చరింగ్ బ్రిటిష్ వాళ్ళు చేస్తుంటారు, ఎందుకంటే ఆ పార్ట్స్ అన్నీ ఇంగ్లాండ్లో తయారయ్యాయి. ఆ క్యానన్ ఇప్పటికీ ఉంది. సో అందరూ ముక్క చుక్క అన్నీ సాంప్రదాయంగా ఆ అమ్మవారి పేరు చెప్పుకొని ఈరోజు పండగే పండగ గోల్కొండలో. సో డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇటువంటి ఆపర్చునిటీ రాదు ఎక్సెప్ట్ ఇన్ ఆషాఢ మాసం ఆదివారం గోల్కొండ బోనాల్లో తప్ప. అంటే మనం రోజు ఇంట్లో కూడా చికెన్ మటన్ తింటాం, బట్ కొంతమందికి ఇంట్లో అలవాటు ఉండదు. వాళ్ళకి ఇంట్లో చికెను మటను బహుశా రాదేమో. నేను అనుకుంటున్న కుకింగ్ బహుశా రాదేమో. సో వాళ్ళు తప్పకుండా ఈ ఆహ్వానాన్ని స్వీకరించి, ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేసి తప్పకుండా గోల్కొండ బోనాల్లో భోజనాలు చేసి చికెన్ మటన్ ఆస్వాదించి కొంచెం అమ్మవారి ప్రసాదం విస్కీయో ఇంకేదో బీరో తాగి, నేను తాగను ఎందుకో మరి అలవాట్లేదు. ఇంకా అన్నయ్యలు అందరు తాగుతారు, నాన్న తాగుతారు, అన్నయ్య తాగుతారు, ఇట్లా అందరు తాగుతారు. అసలు అమ్మ కూడా ముట్టుకోదు, ఇంకా కోపడుతుంది అన్నయ్య, ఎందుకు రా వద్దురా అని. మా అన్నయ్యలు తాగుతారు బాగానే, నేను మాత్రం ముట్టుకోదు. వాళ్ళు ఎప్పుడు ఇవ్వలేదు, ఇదిగోరా తాగు అని ఇవ్వలేదు, నేను తాగు, అందుకని అలవాట్లేదు. బట్ లిమ్కా నా కోసం లిమ్కా తెప్పిస్తారు. లిమ్కాను ఇట్లాగే క్యాంపా కోలా, కోకో కోలా, గోల్డ్ స్పాట్, కమ్మ సంఘం వెనకాల గోల్డ్ స్పాట్. అప్పుడు కమ్మ సంఘం అని అమీర్పేటలో ఒక ఆఫీస్ ఉంటుంది,
ఆ కమ్మ సంఘం అమీర్పేటలో ఆఫీస్ ఉంటుంది కదా, దాని వెనకాల గోల్డ్ స్పాట్ కంపెనీ. యా, సారథి స్టూడియోస్. సో డియర్ ఫ్రెండ్స్, ఇట్లా అమ్మవారి బోనాలు అటెండ్ అవి మన మీద ఉన్న ఈవి లైఫ్స్, చెడు దృష్టి అంతా తీసేయాలి. మీకు గుర్తుందా, ఊరిలో పోలేరమ్మ అని ఉంటుంది ఆంధ్రాలో, మా అమ్మ చెప్పేది. ఆంధ్రాలో పోలేరమ్మ అని ఒక దేవత ఉంటుందట. ఆమెకు కూడా జాతర చేస్తారట ఇలా ఆషాఢ మాసం. అప్పుడు అందరూ బండి కట్టించుకొని, ఎద్దుల బండి కట్టించుకొని ఫ్యామిలీ అంతా వెళ్ళి అక్కడ అమ్మవారికి వాళ్ళ శక్తి కొద్ది కోడి, నాటుకోళ్ళు ఉంటాయి కదా ఇంట్లో పెరుగుతుంటాయి కదా, కోడిను మేకలు ఇంట్లో పెరుగుతాయి కదా, మేకలు గొర్రెలు, వాళ్ళ కెపాసిటీని బట్టి ఇస్తారంటే అక్కడే వీరు కోసి వాళ్ళే వండుకొని మసాలా పెట్టి బాగా తిని వండుకొని అన్నం, ఎంతసేపు అన్నం ఎసరు పెడితే కదా, బియ్యం పోసి నీళ్ళు పోస్తే చాలా ఈజీగా అన్నం వండుకొని ఆ కోడి కూర వేసుకొని తినేసి పెరుగో మజ్జిగో కలుపుకొని వచ్చేస్తాం. కానీ ఇక్కడ అలా గోల్కొండ బోనాలకు పద్ధతి ఉంది. మనం ఎన్ని కేజీల అంటే మేకను కోస్తాం కదా, మేకని కోడిని కోసినప్పుడు ఎన్ని కేజీలు అయితే అన్ని కేజీలకి 1% పక్కన తీసి సూప్ చేయాలి. ఆ సూప్ కూడా కొంచెం తాగాలి, తాగి అన్నంలో పోసుకొని ఆ చికెను మేక కూర నంచుకొని మటన్ బాగా అంటే హెల్త్ అంతా బాగుంటుంది. మొక్కుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ జగన్ సీఎం అయితే నేను వస్తాను, నడుచుకుంటూ వస్తానమ్మా నీ దర్శనానికి అని మొక్కుకోవాలి. ఇప్పుడు వైఎస్ జగన్ సీఎం అయితే, ఎందుకంటే నాకు 110 కోట్ల రూపాయలు రావాలి, 110 crores. ప్రూఫ్స్ ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, విట్నెస్లు ఉన్నాయి, ఎవిడెన్స్లు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, అంతా లీగల్. అంటే మా అన్నలు అంటారులే, నువ్వు జగన్ ఏమీ ఉట్టిగా సీఎంని చేయట్లేదు, నీకు మతలబు ఉంది. అంటే నీ స్వార్థం కోసం చేస్తున్నావు అలా. ఓకే డియర్ ఫ్రెండ్స్, మతలబ్బే అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, ఎస్ వైఎస్ జగన్ సీఎం అయ్యి తీరాలి. నా 110 crores నాకు త్వరగా వచ్చేయాలి. అప్పుడు మీ అందరికీ గోల్కొండలో పార్టీ, జోర్దార్ పార్టీ ఎట్లుంటుంది. ఎస్ మనతోని డాన్సులు, డీజే, పాటలు, డ్యాన్స్ అంతా. మీరు చేస్తారు డాన్స్, మాకు తెలీదా, అందరు చూసాం మొన్న మంచిగా మీ బిడ్డ పెళ్ళిలో డ్యాన్సు అంతా అన్నీ చూసాం డ్యాన్సులు. లెట్ us ఎంజాయ్. ఓకే 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 నా ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, వెళ్ళొస్తాను, మళ్ళీ వస్తాను.